దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో స్కై స్క్రాపర్స్ కల్చర్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆకాశ హార్మ్యాల్లో నివసించేందుకే మెజారిటీ ప్రజలు ఇష్టపడుతున్నారు. అయితే హైదరాబాద్ లాంటి నగరంలో ధనవంతులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు సొంతిళ్లు లేదంటే లగ్జరీ విల్లాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతారు. కానీ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ముంబైలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్, రాజకీయ నాయకులు అందరూ ఎక్కువగా అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. ఎవరో కొంతమంది మినహా ముంబైలో చాలా వరకు అపార్ట్మెంట్స్లో ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు. ఇంకా కాస్త విశాలంగా ఇల్లు కావాలనుకుంటే మరో ఫ్లాట్ తీసుకుంటారు. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల పెట్టుబడులన్నీ అపార్ట్మెంట్లలోనే ఉంటాయి. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోవడానికి కారణమేంటి? ఇండిపెండెంట్ ఇళ్లు ఎందుకు తక్కువగా ఉంటాయి? సెలబ్రిటీలంతా ఎందుకు అపార్ట్మెంట్స్ కు జై కొడతారు? ముంబైలో లగ్జరీ, ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ ఎందుకు? మన దేశానికి ముంబై ఆర్థిక రాజధానిగా చెప్పొచ్చు. అక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్లే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్లు నివసిస్తూ ఉంటారు. ఇక దేశంలోనే అత్యంత ధనవంతులు, బాలీవుడ్ ప్రముఖులు, మరీ ముఖ్యంగా వ్యాపార రంగ ప్రముఖులు ముంబైలోనే ఉంటారు. ఈ నగరంలో భూములు, ఇళ్ల స్థలాలు చాలా ఖరీదు. లగ్జరీ ప్రీమియం అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ 100 కోట్ల ధరలు పలుకుతాయి. దీనికి కారణం ముంబై ఒక ద్వీప నగరం లాంటిది కావడమే. ముంబై విస్తీర్ణం కేవలం 603 చదరపు కిలోమీటర్లు మాత్రమే. భూమి అత్యంత పరిమితంగా ఉండడం వల్ల ఇండిపెండెంట్ ఇళ్లు లేదా విల్లాలు చాలా ఖరీదైనవి. అందుకే ముంబైలో నివాస అవసరాలను హై రైజ్ అపార్ట్మెంట్స్ తీరుస్తున్నాయి. సౌత్ ముంబై, వర్లీ, బాంద్రా, జూహు వంటి కీలక ప్రాంతాల్లో ఎస్ఎఫ్టీ ధర లక్షల్లో ఉంటుంది. నివాసాలే కాదు, పెద్ద పెద్ద కార్యాలయాలు సైతం ముంబైలో అపార్ట్మెంట్స్లోనే ఉంటాయి. ఎంత పెద్ద ధనవంతులైనా ముంబైలో ఎందుకు సొంత ఇల్లు, విల్లా, బంగ్లాలో నివసించరు అనేది చాలా మందిలో మెదిలే ప్రశ్న. చాలా ఏళ్ల క్రితం అక్కడ స్థిరపడిన కొంతమంది కుబేరులకు మాత్రమే ముంబైలో పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. ముంబైలో జనాభా కూడా చాలా ఎక్కువ. ఇక్కడ జనసాంద్రత చదరపు కిలోమీటరుకు సుమారు 21,000 మంది. ఇది దేశంలోనే అత్యధికం. ఈ జనాభా ఒత్తిడి వల్ల భూమిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ముంబైలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం అనివార్యమైంది. దీంతో ముంబైలోని ధనవంతులు లగ్జరీ అపార్ట్మెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అపార్ట్మెంట్లు సాధారణంగా 3 BHK నుంచి 5 BHK వరకు ఉంటాయి. ఇక్కడ ఫ్లాట్ ధరలు 5 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇవి ధనవంతుల జీవన శైలికి సరిపోతాయి. అంతేకాకుండా ముంబైలో లగ్జరీ, ప్రీమియం అపార్ట్మెంట్లు స్టేటస్ సింబల్ గా మారిపోయాయి. లగ్జరీ హై రైజ్ అపార్ట్మెంట్స్ లో నివసించడం వారు పెద్ద హోదాగా భావిస్తారు. అందుకే ముంబైలో అపార్ట్మెంట్ జీవన శైలికి ధనవంతులు కూడా అలవాటు పడ్డారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.